హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి. ఈరోజు ఒక టాపిక్ వచ్చేసి పేషెన్సీ. రైట్, ఈ పేషెన్సీ ఉండడం వల్ల లాభాలేంటి, పేషెన్సీ లేకపోవడం వల్ల నష్టాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఒక కొండని పగలగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఒక వ్యక్తి ఏమన్నాడంటే బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తామని ఒక వ్యక్తి అన్నాడు. ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే లేదండి, 2 వెహికల్స్ పెట్టి తాడు కట్టి లాగితే 2గా చీలుతుందని ఇంకో వ్యక్తి అన్నాడు. మూడో వ్యక్తి ఏమన్నాడంటే సరే ఇలా చేస్తే కాదు, నిదానంగా దాన్ని ఒక మంచి శిల్పాన్ని చేద్దామని మూడో వ్యక్తి అన్నాడు. మిగతా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా నవ్వారనమాట. సో దానికి సరే ఆయన ఏమన్నాడంటే మూడో ఆయనని సంప్రదించి చేయండి అన్నాడు. సో ముందు ఇద్దరు క్వశ్చన్ చేశారు, నా మాట మీరు ఎందుకు లేసారని. సార్, బాంబు పెట్టి బ్లాస్ట్ చేయడం వల్ల ఆ స్టోన్ మొత్తము బ్లాస్ట్ అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. సో దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? లేదన్నాడు. రెండో వ్యక్తిని అడిగాడు, సార్ ఫస్ట్ వ్యక్తిది బాగాలేదు, నాదైతే బాగానే ఉంటుంది కదా, 2 తాళ్ళు పెట్టి లాగడం వల్ల బాగా 2 తాళ్ళు పెట్టి లాగడం వల్ల కొండ చీరుతుంది తప్ప దేనికి కూడా పనికిరాదు అని రెండో ఆయనకు సమాధానపడ్డాడు. మూడో ఆయనది అప్రిసియేషన్ చేశాడు. ఎస్, క్యారీ అని అన్నాడు. ఎన్ని రోజులు చేయగలుగుతాం అంటే నాకు టైం ఇవ్వండి సార్ అన్నాడు. ఆయన ఆ టైం తీసుకొని 24/7 దాని మీదే కృషి చేసి ఒక అందమైన శిల్పాన్నిగా తీర్చిదిద్దాడు. అంటే ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక లీడర్ కానివ్వండి, ఒక అసోసియేట్ కానివ్వండి, ఒక లీడర్ అనే ఒక వ్యక్తి ఒక కంపెనీకి ఇంట్రడక్షన్ అయినప్పుడు ఆయన మైండ్ సెట్లో ఒకటే రన్ అవ్వాలి, ఈ కంపెనీ నాది, ఈ కంపెనీలో నేను దినేదిన అభివృద్ధి చెందాలని ఒకే ఒక కాన్సెప్ట్ ఉండాలి తప్ప 4 రకాలుగా ఆలోచిస్తే ఆయన మైండ్ బ్లాస్ట్ అవుతుంది. సేమ్ అసోసియేట్ కూడా అంతే. అలాగే రెండోది కూడా మనకి పనికి వస్తుంది. ఒక కంపెనీ గురించి ఆలోచిస్తూ వేరే వెంచర్ గురించి కూడా ఆలోచిస్తే మన మైండ్ కూడా అలానే ముక్కలవుతుంది. థర్డ్ ఈజ్ ద బెస్ట్. ఒక పేషెన్సీతో ఒక అసోసియేట్ కానివ్వండి, ఒక టీమ్ లీడర్ కానివ్వండి. ఎందుకంటే ఒక అసోసియేట్ మీరు రిక్వైర్మెంట్ చేసుకోగానే యూఆర్ నాట్ పేయింగ్ టు శాలరీ, మీరు ఆయన కమెంట్ చేయడానికి కానీ మీరు ఆయనని ఎలా ఫోకస్ చేయాలంటే మోటివేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మీరు మోటివేషన్ ఆయన లైఫ్ గురించి చేస్తున్నారు. ఆకలిస్తే మీరు చెప్తున్నారా, లేకపోతే నిద్రపోమని చెప్తున్నారా, దానికి మోటివేషన్స్ లేవు. కానీ ఒక అసోసియేట్ని మీరు చేయాల్సిందల్లా మీరు ఈ రకంగా చేసుకుంటే అభివృద్ధిలో చెందుతారు అనే ఒక మంచి మెసేజ్ని ఇవ్వగలిగితే ఆయన విని ఆయన లైఫ్ని మార్చుకుంటాడు. సో తెలిసింది కదండి, పేషెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక మెగాస్టార్ కావచ్చు, వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు కోటీశ్వరులు కాదు, వాళ్ళు ఎంతో కూడా కష్టాలు